ఎమ్మెల్యే గారు రారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరు కండక్ట్ చేస్తున్నారు నాకేం తెలుసండి, నాకేం సంబంధము. నేను మహిళల సేఫ్టీ చెప్పాను, ఇప్పటికీ అదే మాట మీద స్టిక్ అయి ఉన్నాను. ఆయన భాష అంత కుసంస్కారంగా ఉంటే ఆయన సంస్కారం ఏంటన్నది ప్రజలు చూస్తున్నారు. ఇంక ఇంతకాలం బతికారు, ఇంకెన్నాళ్ళు బతుకుతారండి. ఈ వయసులో కూడా ఏదో కృష్ణారామ అని మంచి మాటలు మాట్లాడకుండా ఇలా నీచమైన భాష మాట్లాడుతున్నప్పుడు ఆయన గౌరవం, అంత గొప్ప గౌరవం ఆయనకు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మాధవీలత గారు, 31st ఏదైతే సెలబ్రేషన్స్ ఉన్నాయో మొత్తం ప్రపంచం అంతా చేసుకుంటే అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసుకున్నారు, అనేక ప్రాంతాల్లో జరిగినాయి. ఎందుకు పిన్ పాయింట్ మీకు తాడిపత్రే కనిపించింది? ఏమో అండి, నాకు ఈ పాయింట్ ఆ పాయింట్ అలా ఏం ఉండదు. మాధవీలత అనే ఒక అమ్మాయికి ఒకటి ఏదైనా కనిపించింది అనుకో, నేను సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు ఏదన్నా ఒక టాపిక్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనుకో, నేను మాట్లాడేస్తుంటాను. దాని వెనక జెండాలు ఎజెండాలు ఏమీ ఉండవు. నేను అనే ఒక అమ్మాయి, మీరు ఇప్పుడు ఆ తాడిపత్రం ఎందుకు మాట్లాడాలంటే, నేను ఒక 1000 వీడియోలు చేశాను డిఫరెంట్ టాపిక్స్ మీద. మీరు దాని గురించే ఎందుకు చేశారు అంటే, నాకు చేయాలనిపించింది, నేను చేశాను. లేడీస్ పార్టీ అర్ధరాత్రి ఎగరాలి, ఇప్పుడు మీరే ప్లే చేశారు. అర్ధరాత్రి ఆడోళ్ళు స్వేచ్ఛగా ఎగరాలి, పార్టీలు చేసుకోవాలి, డీజేలు 5 దినాలు ఈ దినాలు ఎగరాలి, స్వేచ్ఛ స్వతంత్రం అని చెప్పాడు. మరి అదే స్వేచ్ఛ స్వతంత్రాన్ని వాడుకొని నేను అమ్మ ఆడపిల్లలు మీరు సంరక్షణగా ఉండండి అంటే, నన్ను ఆడపిల్లగా కన్సిడరేషన్ లోంచి తీసేశారండి ఆయన పెద్ద మనిషి. ఈ 2 నాలుకల ధోరణి ఎందుకు? ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలని ఆయనే చెప్పారు, ఆడవాళ్ళు స్వతంత్రంగా ఎంజాయ్ చేయమని ఆయనే చెప్పారు, ఆడవాళ్ళు కాసేపు టైం పాస్ చేయాలని ఆయనే చెప్పారు, ఆడవాళ్ళు డీజే పెట్టుకొని ఎగరాలని ఆయనే చెప్పారు, ఆడది సేఫ్టీగా ఉండాలని మాట్లాడిన నన్ను పట్టుకొని బూతులు మాట్లాడారు. ఇది ఏమి ఇంకా ఆయన స్త్రీ స్వేచ్ఛ, ఏమి ఆయన స్త్రీ స్వతంత్ర భావన? ఒక్క మగ పురుగు కూడా ఎంటర్ అవ్వదన్నారు. ఒకసారి ఆ పార్టీలో చూడండి, ఈయన కూడా పోయి ఎగురుతున్నాడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ ఈయనని మగవాడి కింద కన్సిడర్ చేసుకోలేదా ఆయన? అంటే నేను ఆయన అనాలని నేను అనట్లేదు, ఎందుకంటే ఒక మగ పురుగు కూడా రారు, ఒక మగవాడు కూడా రాడు అన్నారు. మరి అదే పార్టీలో ఈ ఈ అంకులు ఎగురుతున్నారు కదా, మరి ఆయన ఎవరు? దానికి కూడా నాకు సమాధానం కావాలి. మాధవీలత గారు, ఏపీలో ఉండేది మీది బీజేపీ, జనసేన, మరోవైపు తెలుగుదేశం ఒక కూటమి ప్రభుత్వంగా ఉంది. మీరు చెప్తున్నది మహిళల సెక్యూరిటీ కోసం మాట్లాడుతున్నారు. నిజంగా అంత వీక్గా ఉందా రాష్ట్రంలో? లేకపోతే మీరు చేసిన ఏదైతే ఆ వీడియో తర్వాత నిజంగా ఇలాంటి పార్టీలకు వెళ్ళి మహిళలు భయపడాల్సిన అవసరం ఉందంటే గవర్నమెంట్కి డ్యామేజ్ కదా? ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే 31st నైట్ అన్నది పోలీసులు ఎంతమందికి సెక్యూరిటీ ఇస్తారు? ఇప్పుడు నార్మల్ డేస్ లో అనుకోండి, పోలీసులను నిందించడానికి అవకాశం ఉంది. 31st నైట్ పోలీసులను నిందించడానికి అవకాశం లేదు. ఎన్ని చోట్ల జరుగుతుంది, ఎన్ని చోట్లకు పోతారు వాళ్ళు? సింపుల్ లాజిక్ అది కదా. మన సేఫ్టీ మనం ఉండాలన్నాను, నేను తప్పు చెప్పలేదు. అండ్ నేను ఈ 31st నైట్ పోలీసుల మీద నేరం వేయడం కూడా చాలా పెద్ద పాపం అవుతుంది. మామూలు రోజుల్లో పోలీసులను తిట్టడం కూడా పర్లేదు, కొన్ని సందర్భాల్లో తిడతాం కూడా. కానీ 31st నైట్ అంతమందికి సేఫ్టీ సంరక్షణ కల్పించడం పోలీసులకు కూడా చాలా అసాధ్యమైనటువంటి విషయము. అది ప్రపంచ దేశాల్లో అన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్కి వర్తిస్తుందండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రాలో సేఫ్టీ లేదా సెక్యూరిటీ లేదా అంటే, ఆడపిల్లల సంరక్షణ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఆడపిల్లల సంరక్షణ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎత్తుకెళ్తే ఇప్పుడు ఏమైనా మహాపురుషులు ఉన్నారు ఏంటి, ఉత్తమ పురుషులు? వీళ్ళు కూడా ఎత్తుకొని పోరని ఏంటండి గ్యారంటీ? ఎవరికి గ్యారంటీ? సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పోలీసులు ప్రతిరోజు అమ్మాయిల చుట్టూ తిరుక్కుంటూ కూర్చుంటారా ఏంటి? ఫస్ట్ అమ్మాయిలు కూడా మేము ఎంత జాగ్రత్తగా ఉండాలి, మా ఒళ్ళు, మా మెదడు, మా కంట్రోల్లో ఉండాలని వాళ్ళు కూడా జాగ్రత్తలు చూసుకోవాలి కదా. పైగా ఇక్కడ మెన్షన్ చేయాల్సి వచ్చింది ఏంటంటే, ఒక్క మగ పురుగు కూడా రారు అన్నప్పుడు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు తోడుకు రారు కదా. ఏ బాయ్ ఫ్రెండో, అన్ననో, తమ్ముడో, లేకపోతే హస్బెండో ఎవరో ఒకళ్ళు వచ్చిందంటే నేను ఈ మాటలు మాట్లాడింది దాన్ని కాదేమో. మరి అంటే మీరు ఎక్కడున్నట్లు రిపోర్ట్స్ తీసుకోవచ్చు, పోలీస్ స్టేషన్లలో ఉంటాయి కదా. గాంజా కేసులో దొరికిన వాళ్ళు ఎంతమంది, ఆ ప్రాంతంలో దొరికి పోలీసులకి పాపం పొలిటికల్ ప్రెజర్తో వదిలేసిన వాళ్ళు ఎంతమంది? నేను పూర్తిగా పోలీసులను కూడా తప్పుపట్టే స్థితిలో లేను. వాళ్ళ దగ్గర పాపం డబ్బులు తీసుకొని పోలీసులు పొలిటీషియన్స్ కమిషన్లు ఇచ్చే పరిస్థితి, దారుణమైన స్థితిలో పోలీసులు కూడా ఉన్నారు. ఇవన్నీ పచ్చి నిజాలు, మీడియాకు కూడా తెలుసు. కానీ మీరు అన్నట్టు అసలు ఒక్క ఘటన కూడా జరగలేదు. ఎందుకంటే జరిగిన తర్వాత ఇప్పుడు ఏదైతే తాడిపత్రిలోనా నిజంగానే మహిళలందరూ వచ్చారు, మీరు అంటున్నట్టు ఆ వీడియోలు అన్ని బయటకు వచ్చినాయి, ఒక్క ఘటన కూడా జరగలేదు. బాగానే సాఫ్ట్ గా. సంతోషం అండి. ఇప్పుడు నేను జరగాలని కోరుకోలేదు, ఇది మరీ బాగుంది. మహిళల మీద అన్యాయాలు జరగాలని కోరుకుంటారా? పుష్ప సినిమాకి వెళ్ళినప్పుడు ఆవిడ కూడా చచ్చిపోవాలని కోరుకోలేదండి, ఎవరు కూడా కోరుకోలేదు. కానీ చనిపోయింది కదా, ఎవరు కోరుకుంటారండి? ఓ మనిషి చనిపోవాలని, ఆడపిల్లని ఎత్తుకుపోవాలని, లేకపోతే ఆడపిల్ల మానం పోవాలని ఎవరు కోరుకుంటారు? జరగకపోతే సంతోషమే, జరిగితే ఇంతే మాట్లాడతారా మీరు? ఆయనే చేస్తారు కదా, ఎమ్మెల్యే గారు చేశారు, ఎమ్మెల్యే గారు పార్టీ ఇచ్చారు అని చెప్పేసి కవరప్ చేస్తారు కదా. ఇలా మాట్లాడరు కదా. ఇన్ని మాటలు మాట్లాడే వాళ్ళ ధైర్యంగా బయటకు వచ్చి, ఆడవాళ్ళ అదృష్టం బాగుంది, వాళ్ళ జీవితం బాగుంది కాబట్టి ఓకే, ఇన్ కేసు జరగరాంది ఏమన్నా జరిగింటే
నేనేం చెప్పాను, జరగరా నేను జరిగితే మీకు సేఫ్టీ ఎవరమ్మా అని అడిగాను. సేఫ్టీ ఏంటి అని క్వశ్చన్ చేయడం, ఈ లెక్కన నా మీద కేసు పెట్టాలంటే ప్రతి తల్లిదండ్రి మీద ప్రతి ఆడపిల్ల కేసు పెడుతుంది. ఎందుకంటే ఇంటి బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి తల్లిదండ్రి ఇవే మాటలు చెప్తారు కాబట్టి. ఫైల్ చేస్తారా? ఆడవాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఆడవాళ్ళు స్వతంత్రంగా ఉండాలి, ఆడవాళ్ళు ఎగరాలి, డీజే పెట్టుకోండి, మస్తు ఎంజాయ్ చేయండి, ఆ చేయండి యాక్ట్ అని చెప్పిండు పెద్ద అంకుల్. మరి ఇప్పుడు ఆడపిల్లని నన్ను పట్టుకొని ప్రాస్టిట్యూటు బట్టలు ఇప్పుకొని తిరుగుతుంది, బీజేపీలో ఇట్లాంటి వాళ్ళు తప్ప ఇంకెవరు లేరన్నారు. అసలు అది తెలియగలుగుతుంది. బీజేపీ ప్రభుత్వం మీద పడతారండి. ఆంధ్రాలో ఆకులు ఈకలు అంటోళ్ళు ఎక్కడుందండి? బీజేపీ ప్రభుత్వం ఎక్కడుంది? ఆయన మర్చిపోయారా ఏంటి? తన సొంత పార్టీనే మర్చిపోయారా ఏంటి? అక్కడ ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మీరు కూటమిలో భాగం కదండి. కాబట్టి జనసేన స్ట్రాంగ్ గా కాదండి, కూటమిలో ఒక భాగం ఇది. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసండి, కూటమి వల్ల బీజేపీలో 8 సీట్లు గెలవడం జరిగింది తప్ప బీజేపీ నిజంగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాదు అని చెప్పేసి యాజ్ ఏ బీజేపీ ఒకప్పటి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా కంటెస్ట్ చేసిన అమ్మాయిగా బీజేపీ స్వయం కార్యకర్తగా నేను చెప్తున్నాను, ఒక్క క్యాండిడేట్ కూడా గెలిచిండే వాళ్ళు కాదు. మాధురథ్ గారు మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే కాదు మీరు ఒక్కసారి మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ చేస్తున్నారు. ఎప్పుడో స్టేట్మెంట్లు చేసిన వాళ్ళేనండి, పెద్ద పెద్ద టీవీ ఛానల్ డిబేట్స్ లో కూడా ఇవే స్టేట్మెంట్లు చేసిన వాళ్ళు. అంటే మీరు బీజేపీ లైన్ లో ఉండి బీజేపీ నాయకురాలుగా ఉండి మీరు చేస్తున్న స్టేట్మెంట్ చాలా తీవ్రమైన స్టేట్మెంట్. ఎందుకంటే తెలుగుదేశంతో కలిపి చేయకపోతే బీజేపీకి ఒక్క సీట్ కూడా రాదంటున్నారు. రాదండి, వచ్చేది కాదు. ఇది అందరూ చెప్పారు, పబ్లిక్ గా చెప్పారు, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు, అనలిస్టులు చెప్పారు, అందరు చెప్పేశారు. కానీ నేను ఏమంటున్నానంటే ఆయన పెద్ద మనిషి అన్నాడు, థర్డ్ జెండర్ కంటే తక్కువ ఈ బీజేపీ వాళ్ళు అన్నారు. ఇంత జరిగినా కూడా నోరు మూసుకొని ఉన్నారు చూడండి. ఇక ఇట్లాంటి వాళ్ళ గురించి మళ్ళీ నా పార్టీ వాళ్ళ గురించి నేను ఎందుకంటే అంత మాట అన్న తర్వాత కూడా ఒక్క బీజేపీ వాళ్ళు కూడా నోరు ఎత్తలేదు అంటే ఇప్పుడు ఆ బీజేపీ వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, లేకపోతే వాళ్ళు ఈకలో తోకలా, లేకపోతే తోకలో ఈకలా, తిండిలో కరపాకలా, లేకపోతే ఏమీ చేతగాని చెమ్మ చెక్కలా అన్నది మన ఆంధ్ర బీజేపీ వాళ్ళకే తెలియదు. కాదండి, కొంతమంది బీజేపీ లీడర్ స్పందించారు. మీరు చూడలేనట్టుంది. అక్కడ ఒకళ్ళిద్దరు స్పందించారండి. ఇప్పుడు మంత్రి సత్యకుమార్ గారు స్పందించారు. తర్వాత అనంతపురం బీజేపీ లీడర్ సందిరెడ్డి గారు స్పందించారు. అదే చూసాను నేను. అదే ఒకళ్ళిద్దరు, నేను అందరి గురించి అనలేదు, ఒకళ్ళిద్దరు స్పందించారు. నేను ఇందాక వేరే ఛానల్లో చెప్పాను, మేబీ మీ దగ్గర మిస్ అయిపోయింటా. వరుస పెట్టుకొని అందరికి ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా, మైండ్ బ్లాక్ అయింది. ఎలాగా అంటే మాధవీలత గారి వల్ల ఫస్ట్ మీరు చెప్పింది బీజేపీ ఏపీ దాంట్లోన కూటమి ప్రభుత్వంగా మీరు గుర్తించట్లేదు. ఫస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అంటే ఇక్కడ నేను చెప్పిన విషయం మీరు గుర్తించలేదు. ఆయన ఏమన్నాడంటే ఈ బీజేపీ వాళ్ళు ఆంధ్రాలో అన్నారు. బీజేపీ వాళ్ళు అధికారంలో లేరు ఆంధ్రాలో, అక్కడ ఉన్నది వాళ్ళ సొంత పార్టీ అన్న సంగతి ఆ పెద్ద మనిషి మర్చిపోయాడు. బీజేపీ వాళ్ళు ఫోర్త్ జెండర్ టైపు బస్సులు తగలబెట్టారంటే బీజేపీ వాళ్ళకు వాళ్ళ సొంతదే తగలబెట్టుకోవడం రాదు. వాళ్ళు మళ్ళీ బస్సులు తగలబెట్టేంత సీన్ లేదు బీజేపీ కార్యకర్తలకి. కొడితే కొట్టించుకుంటారు. నేనే చెప్తున్నా, బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు కొడితే కొట్టించుకుంటారు తప్ప తిరిగి కొట్టేంత సీన్ బీజేపీ కార్యకర్తలకు లేదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. కాబట్టి ఆయన బీజేపీ వాళ్ళ మీద చాలా నిందలేశాడు. ఓకే, నేను కూడా బీజేపీ కాబట్టి లాగి బీజేపీలో ఈమెకంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు దొరకలేదా అన్నారు. సరే, నేను ఆ పెద్ద మనిషికి రిక్వెస్ట్ చేస్తున్నాను, తాడిపత్రి నుంచి మహా ఉత్తమ మహిళల్ని తీసుకొచ్చి బీజేపీలో జాయిన్